విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి యువ చిత్ర వారి తొలి చిత్రం 'సీతామహాలక్ష్మి' సినిమాకి కూడా 2 క్లైమాక్స్‌లు చిత్రీకరణ జరిగింది. అంటే 2 క్లైమాక్స్‌లు ఎందుకంటే దర్శకుడు ఒక క్లైమాక్స్‌తో ఫిక్స్ అయ్యి ఉన్నాడు. నిర్మాత గారు కూడా ఒక క్లైమాక్స్‌తో ఫిక్స్ అయ్యి ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో ఇద్దరూ కూడా ఎవరి పట్టుదల వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడలేదు. తన తను డిజైన్ చేసినటువంటి క్లైమాక్సు అది క్లాసికల్ టచ్ అని, డైరెక్టోరియల్ టచ్ అని విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా కాట్రగడ్డ మురారి గారు తన బయోగ్రఫీ దానిలో రాసుకున్నాడు. ఆయన 'నవ్విపోదురుగాక' పుస్తకంలో రాసుకున్నాడు. అయితే మురారి గారి గొడవ ఏంటంటే అది సుఖాంతం చేయాలి అని విశ్వనాథ్ గారి అభిప్రాయం. అది విషాదాంతం చేయాలి అనేది ఆయన ఆలోచన. అసలు ఒరిజినల్‌గా ఈ సినిమాకి మాతృక మల్లీశ్వరి సినిమా. మల్లీశ్వరిలో ఆవిడ రాణివాసానికి వెళ్తుంది. నాగరాజు ఇబ్బంది పడతాడు. ఫైనల్‌గా వాళ్ళిద్దరూ కలుస్తారు. అదే కథను తీసుకొని చేసేటప్పుడు మళ్ళీ క్లైమాక్స్ విషయంలో మార్పులెందుకు అనేది ఈయన అభిప్రాయం. కానీ ఆయన కన్విన్స్ కాలేదు. తన ముద్ర ఉండాలి కదా అనేది ఆయన గొడవ. అంటే ఈ విషాదాంతానికి, సుఖాంతానికి మధ్య సందిగ్ధంలో ఫైనల్‌గా 2 క్లైమాక్స్‌లు తీద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి 2 క్లైమాక్స్‌లు చిత్రీకరించారు. 2 క్లైమాక్స్‌లు చిత్రీకరించిన తర్వాత ఏదుంచాలి అనే నిర్ణయం నిర్మాత గారే తీసుకున్నారు. నిర్మాత గారు తీసుకుని తను అనుకున్నటువంటి క్లైమాక్స్‌తోనే సినిమాని రిలీజ్ చేసేశారు. రిలీజ్ చేసిన తర్వాత అది చాలా పెద్ద హిట్ అయింది సినిమా. బ్లాక్ అండ్ వైట్‌లో చేసిన ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించటం, తర్వాత ఇంకెవరు క్లైమాక్స్ విషయంలో డిస్ప్యూట్ చేయలే. అలా నడిచిపోయింది ఆ సినిమాకి సంబంధించి. అయితే విశ్వనాథ్ గారికి ఇలాంటి అనుభవం కొత్తేం కాదు. నిర్మాతలతో క్లైమాక్స్‌కు సంబంధించిన ఘర్షణ పడటం అనేది ఆయనకి కొత్తేం కాదు. అంతకు ముందు కూడా ఇలాంటి ఘర్షణ జరిగింది ఆయన జీవితంలో. అది కూడా విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి నిర్మాతలతోనే జరగటం అనేది ఒక విశేషం. విజయవాడ పరిసరాలు అంటే గన్నవరం ఆ ప్రాంతానికి చెందినటువంటి క్రాంతి కుమార్ గారు, అలాగే విజయవాడకు చెందినటువంటి హనుమాన్ ప్రసాద్ గారు, వీళ్ళ సారథ్యంలో వచ్చినటువంటి శారద సినిమా సందర్భంలో కూడా ఆ క్లైమాక్స్కు సంబంధించినటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అంటే ఆ క్యారెక్టర్ని తన భర్త లేడు అనే విషయం తెలుసుకుని తిరిగి తన గ్రామానికి వస్తున్నటువంటి శారద పడవలోనే చనిపోతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఊరొచ్చేసింది దిగుదామమ్మా అన్నప్పుడు ఆ అమ్మాయిని కదుపుతాడు అన్నగారు, చనిపోయి ఉంటుంది. అలా క్లైమాక్స్ ఉండాలనేది విశ్వనాథ్ గారి అభిప్రాయం. దాదాపు సీతామహాలక్ష్మిలో కూడా ఆయన చెప్పింది అదే. వాళ్ళు రెగ్యులర్గా కలుసుకునేటువంటి ఈ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయి సినిమా పరిశ్రమ నుంచి వెనక్కి వచ్చేసి. వచ్చినప్పుడు అక్కడ కొండయ్య ఉంటాడు. కొండయ్య నేను వచ్చేసాను అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి కదపగానే అతను పడిపోతాడు. ఈవిడ కూడా పడిపోయి చనిపోతుంది. దాదాపు శంకరాభరణం క్లైమాక్స్ కూడా ఇదే. సోమయాజులు గారు అలా తులసిని ఆశీర్వదిస్తూ పడిపోతాడు. ఆవిడ వేదిక మీదకి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయి చనిపోతుంది. తులసి పాత్ర ధరించినటువంటి మంజు భార్గవి గారు. ఇదే క్లైమాక్స్ని ఆయన సీతామహాలక్ష్మికి కూడా చెప్పాడు. చెబితే ఆయన కన్విన్స్ కాలేదు. అయితే శారద సినిమా క్లైమాక్స్ కూడా అదే. అక్కడికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు ఊరొచ్చింది అనగానే శారద గారు చనిపోతారు. అక్కడితో సినిమా ముగుస్తుంది. కానీ క్రాంతి కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు ఊహించిన క్లైమాక్స్ వేరు. ఆవిడ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఊళ్ళో దిగుతుంది. దిగ్గానే ఊరి ప్రజలందరూ ఆవిడని ఆదరిస్తారు. ఆవిడ భర్త లేకపోయినప్పటికీ ఊళ్ళో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి ఆవిడే పెద్ద ముత్తైదువు. ఆవిడ పసుపు కొట్టే ఊళ్ళో పెళ్ళిళ్ళు ప్రారంభిస్తుంది. అలాగే ఆవిడ ఎవరు బయటకు వెళ్ళాలన్నా ఆవిడ ఎదురు రావాలి. ఆవిడ ఎదురొస్తే శుభం జరుగుతుంది అని ఏదైతే మొదటి నుంచి ఆ ఊరు నమ్ముతుందో ఆ నమ్మకం అలాగే కొనసాగుతుంది. ఆవిడ కూడా ఆ ఊరితో పాటు ప్రయాణం సాగిస్తుంది. ఇలా ముగిద్దాం అనేది వాళ్ళ ఊహ. పర్టికులర్గా హనుమాన్ ప్రసాద్ గారి అభిప్రాయం. నిజానికి వీళ్ళిద్దరి మధ్య అంటే నిర్మాతలకి దర్శకుడికి మధ్య వచ్చినటువంటి ఈ ఇబ్బందికర పరిస్థితులను ఒక రకంగా పరిష్కరించడానికి కేఎస్ ప్రకాష్ రావు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా వాళ్ళ క్లైమాక్స్తోనే ఏకీభవించాడు.
ఎవరి క్లైమాక్స్‌తో క్రాంతి కుమార్, హనుమాన్ ప్రసాద్ గార్ల క్లైమాక్స్‌తోనే ఏకీభవించినప్పటికీ విశ్వనాథ్ గారి అభిప్రాయాన్ని గౌరవించి ఆయన చెప్పిన క్లైమాక్స్‌తోనే సినిమా రిలీజ్ చేయమని, అంటే డైరెక్టర్‌కి ఆ గౌరవం ఇవ్వాలి అని చెప్పి ప్రకాష్ రావు గారు చెప్పిన మీదట హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతి కుమార్ గారు కన్విన్స్ అయిపోయి ఆ సినిమాని విశ్వనాథ్ గారు చెప్పిన క్లైమాక్స్‌తోనే రిలీజ్ చేశారు. అది హిట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి సీతామహాలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి ఈయన కన్విన్స్ కాల. ఈయన కొంచెం తను పట్టిన కుందేలుకి అన్న తరహాలో ఉండేవాడు మురారి గారు. ఆ ఉండటం వలన ఈయన కన్విన్స్ కాలేదు. తను అనుకున్నటువంటి క్లైమాక్స్‌తో సినిమా రిలీజ్ చేశాడు. అది ఆయనకి మనస్కరించలేదు విశ్వనాథ్ గారికి. అయినప్పటికీ సినిమా హిట్ అయింది కాబట్టి బ్లేమ్ చేయలేని పరిస్థితి. ఆయన అలా ఇక భవిష్యత్తులో ఈ బ్యానర్‌లో సినిమా చేయకూడదు అని ఒక అభిప్రాయం తను తీసేసుకుని, ఆ తర్వాత ఇంకా యువచిత్రాలో ఆయన ఏ సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు. అలా వసంత మాళిగై సినిమాకి ఎలాగైతే ప్రకాష్ రావు గారు 2 క్లైమాక్స్‌లు తీసి 2 పెట్టి రిలీజ్ చేసి ప్రజల ముందుకి ఇచ్చి 2 క్లైమాక్సుల్ని ఆదరించారు ప్రజలు అనేది ఎలాగైతే చెప్పుకున్నామో, అలాగే ఒకే సినిమాకి సంబంధించి 2 క్లైమాక్స్‌లు తీసి ఫైనల్‌గా నిర్మాత గారు ఓకే చేసిన క్లైమాక్స్‌తోనే రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన సినిమా సీతామహాలక్ష్మి. అది ఈ రెండిటి మధ్య తేడా. అలాగే ప్రకాష్ రావు గారి అభిప్రాయం ప్రకారం డైరెక్టర్‌దే అంతిమ నిర్ణయం అనుకుంటే గనక సీతామహాలక్ష్మి డెఫినెట్‌గా విషాదాంతం అయ్యుండేది. కానీ కాలేదు. తను చివరికి ఆ షాట్ కూడా మురారి గారే తనే దగ్గరుండి తీయించుకున్నట్టుగా కూడా అందులో రాశారు 'నవ్విపోదురుగాక'లో. కాబట్టి ఆయన అభిప్రాయమే చెల్లింది. అంటే నిర్మాత పైచేయి అనేది నిరంతరము ప్రూవ్ చేసుకోవటానికి, అంటే తన సినిమా టోటల్‌గా తన డిజైన్, తన డబ్బులు, తన సినిమా. నిజానికి నిర్మాత అంటే ఇలాగే ఉండాలని కేవీ రెడ్డి గారి అభిప్రాయం కూడా. నిర్మాత అనేవాడు కేవలం ఫైనాన్సర్ కాదు. డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు కాదు. వాడు ఫైనాన్సర్ అవుతాడు తప్ప ప్రొడ్యూసర్ కాలేడు. ప్రొడ్యూసర్ అంటే సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ల మీద ఏదో మేరకు కమాండ్ ఉండాలి. తనకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. సినిమాని తను అనుకున్న పద్ధతిలో నడిపించగలిగేటువంటి సమర్థత, జ్ఞానము ఉండాలి అనేది ఆయన అభిప్రాయం. అందుకనే చాలా సందర్భాల్లో ఆయన ప్రొడ్యూసర్లను సెట్లో కూడా రావద్దు అని చెప్పేవాడు. అలాంటి ధోరణి ఒక రకంగా చక్రపాణి గారి శిష్యుడైనటువంటి మురారి గారికి అలవడింది. అలవడి నిజమైన నిర్మాతగా నేను వ్యవహరిస్తాను అని చక్రపాణి గారి ఇన్స్పిరేషన్. చక్రపాణి గారి యువ పత్రిక టైటిల్ని తీసుకొచ్చి తన బ్యానర్కి పెట్టుకుని యువ చిత్రాన్ని పెట్టాడు. దాని వెనకాల ప్రోగ్రామ్ అదే చక్రపాణి గారి తరహా. అలాగే దుక్కిపాటి మధుసూదన్ రావు గారి సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో తన సినిమాల్లో కూడా అలాగే ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. అలాగే విజయవారి చిత్రాల్లో కూడా పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇష్టపడ్డాడు. అది మూగ మనసులు ఇంపాక్ట్ కావచ్చు. ఆ మూగ మనసులు ఇంపాక్ట్తోనే ఆయన మహదేవంతోనే ట్రావెల్ అయ్యాడు చివరి వరకు. ఇంకెవరిని తన సినిమాలకి సంగీత దర్శకుడిగా ఆయన ఊహించలేదు. అలా కమిటెడ్గా మహదేవంతోనే కొనసాగాడు. కాకపోతే డైరెక్టర్లు మాత్రం మారిపోతూ వచ్చారు. ఆయన బ్యానర్లో డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్లు అందరితోనూ దాదాపుగా ఆయన ఘర్షణ పడ్డాడు. ఒక్క దాసరి నారాయణరావు గారితో తప్ప మిగిలిన అందరు దర్శకులతోనూ ఘర్షణ నడిచింది. కోదండరామిరెడ్డి గారితో కొంచెం ఫ్రెండ్లీ కాంట్రడక్షను, విశ్వనాథ్ గారితో గౌరవప్రదమైనటువంటి వైరుధ్యము, సంగీతం శ్రీనివాసరావు గారితో పూర్తి స్థాయి ఘర్షణ. ఆయన పేరును కూడా మార్చేసే పద్ధతిలో వ్యవహరించాడు ఆయన. అది కొంచెం హెవీ డోస్. రాఘవేంద్రరావు గారి మీద కూడా హెవీ డోసే. రాఘవేంద్రరావు గారిని దాదాపుగా ఆయన రకరకాలుగా వేధించాడు. అలాగే ఆయన మీద చాలా ఓపెన్గా ఆయన మీడియా ముందు చాలా నెగిటివ్ కామెంట్స్ చేశాడు రాఘవేంద్రరావు గారి మీద. అలాగే ఆయన రాసినటువంటి నవ్విపోదురుగాకలో కూడా రాఘవేంద్రరావు గారికి వ్యతిరేకంగా చాలా సమాచారం రాశాడు ఆయన. అలా ప్రతి డైరెక్టర్తోనూ ఏదో మేరకు ఒక ఘర్షణ అయితే డెఫినెట్గా నడిచింది మురారి గారికి. అలా నిర్మాతగా తన సినిమాలు తను అనుకున్న పద్ధతిలో రూపొందాలి అనేటువంటి స్కీమ్లో భాగంగానే విశ్వనాథ్ గారి క్లైమాక్స్ని పక్కన పడేసి, షూట్ అయిన విశ్వనాథ్ గారి క్లైమాక్స్ని పక్కన పడేసి తన క్లైమాక్స్తో సినిమాని రిలీజ్ చేసి ముందుకు నడిపించేశాడు ఆయన. ఆ తర్వాత విశ్వనాథ్ గారు తన బ్యానర్లో చేయకపోయినా పర్వాలేదు అన్న పద్ధతిలో ముందుకు వెళ్ళిపోయాడు. ఆ సినిమాకి కొంత రెమ్యూనరేషన్ బకాయి ఉన్నాడు ఆయన విశ్వనాథ్ గారికి.
ఆయన ఆ డబ్బులు తీసుకోలేదు. కానీ ప్రతిసారి కనిపించినప్పుడల్లా "ఏమయ్య నువ్వు నాకు బాకీ ఉన్నావు" అనే మాట మాత్రం అనేవారట. అది కూడా ఆయనే చెప్పుకున్నాడు అందులో. ఇది 'సీతామహాలక్ష్మి' క్లైమాక్స్‌కు సంబంధించి కె. విశ్వనాథ్ గారికి అలాగే మురారి గారికి జరిగినటువంటి ఒక ఘర్షణ.